ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ చిన్న దేశము పూర్తి స్థాయిలో వలస వెళ్తుంది. అది ఎక్కడ ఏంది అనే విషయాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడు వివరాలు చూద్దాం. ఏదైతే ప్రపంచ దేశాల్లో ఒకటైన అతి చిన్న దేశం ఇది తువాలు. ఇది 3 రీఫ్ దీవులు మరియు 6 అటళ్లతో కూడి ఉంది. ఇది 5 డిగ్రీలు మరియు 10 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య మరియు 176 డిగ్రీలు మరియు 180 డిగ్రీల రేఖాంశం మధ్య విస్తరించి ఉంది. ఇది అంతర్జాతీయ రేఖకు పశ్చిమగా ఉన్నది. 2022 జనాభా లెక్కల ప్రకారం ఈ తువాలు జనాభా చూసినట్లయితే 11,000 మంది అని నిర్ధారించబడింది. ఇది వాటికన్ నగరం తర్వాత ప్రపంచంలో 2వ అత్యల్ప జనాభా కలిగిన దేశంగా పేరుగాంచింది. తువాలు మొత్తం భూభాగము 25.14 చదరపు కిలోమీటర్లు మాత్రమే కలిగి ఉంది. ఈ తువాలులో మొదటి నివాసులు పాలినేషియన్లు పసిఫిక్లోని వలస వెళ్ళడం ప్రారంభించారు. ఇది దాదాపు 3,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. పసిఫిక్ దీవులలో యూరోపియన్ సంబంధానికి చాలా కాలం ముందు పాలినేషియన్లు తరచుగా దీవుల మధ్య పడవలో ప్రయాణించేవారు. ఈ పాలినేషియన్ నావిగేషన్ నైపుణ్యాన్ని డబుల్ హాట్ సేలింగ్ పడవలు లేదా అవుట్ రిగ్గర్ పడవలలో విస్తృతంగా ప్రణాళికబద్ధమైన ప్రయాణాలు చేయడానికి వీలు కల్పించాయి. ఈ పాలినేషియన్లు నమోనా మరియు టోంగో మరియు తువాలు అటల్ఫన్లోకి విస్తరించారని పండితులు విశ్వసిస్తున్నారు. ఇది తర్వాత మెలనేషియా మరియు మైక్రోనేషియాలోని పాలినేషియా బయటి ప్రాంతంలోకి మరింత వలసలకు ఒక మెట్టుగా పనిచేసింది. ఏదైతే సముద్ర ఘట్టం ప్రస్తుతం ఈ దీవి చుట్టూ కేవలం 3 మీటర్ల మట్టుకే కలిగి ఉన్నది. దీంతో వచ్చే 25-30 సంవత్సరాల్లో ఈ దేశం మొత్తము సముద్రం జలగర్భంలో మునిగిపోయే ప్రమాదం ఇప్పటి నుంచే కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క తువాలు సంబంధించిన దేశానికి సంబంధించిన జనాభా పూర్తిగా వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా వ్యాపారాలు ఆస్తులు అన్నీ వదిలేసుకొని ఆస్ట్రేలియా పక్కనున్న ఆస్ట్రేలియా దేశానికి వలస వెళ్తున్నారు. ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక చిన్న దేశం పూర్తి స్థాయిలో వలస వెళ్ళడం అనేది ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇది ఆర్థికంగా ఇబ్బందులు కానీ, యుద్ధపరంగా ఇబ్బందులు కానీ, రాజకీయ ఇబ్బందులు కానీ ఏవి కూడా లేకుండానే కేవలము సముద్ర గర్భం పెరగడం ఈ నేపథ్యంలోనే ఈ యొక్క దేశం అనేది పూర్తి స్థాయిలో వలస వెళ్తుందని చెప్పుకోవచ్చు.